హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మనం ఇవి హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మనం శీలావతి చేపలు అంటారు కదండి, ఇవి హెల్త్కి చాలా మంచిది. సో చేపలు అయితే మనం పులుసు ఎలా పట్టాలి, మట్టి కుండలు ఎలా పెట్టాలని చూపిస్తున్నానండి. సో చూసారు కదండి, దీనిపైన పొట్టు అది ఉంటుందండి. నేను ఫిష్ వాళ్ళ దగ్గరే చేపించేసుకుని తీసుకున్నానండి. ఆ పులుసు తీసుకోకపోతే మన బాడీలోకి అది వెళ్ళిపోతే కొంచెం అది మంచిది కాదండి, పులుసు తీసుకోకూడదు. సో అదే హెల్త్కి మంచిది కాదు. సో అందుకని పులుసు అది తీయించేసుకుని నీట్గా ముక్కలు అవి కోయించేసుకున్నానండి. సో చూసారు కదండి, ఇలా నీట్గా ముక్కలు అవి కోయించేసుకున్నాను. సో కోయించేసుకుని ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసేసుకున్నానండి ఇవి. సో బాగా క్లీన్ చేసేసుకున్నానండి, వాటర్ అది డ్రైన్ చేసేసాను. సో ఇవ్వండి మనకి ఫస్ట్ మెయిన్గా కావాల్సినవి శీలావతి చేపలు అండి. ఇవి చేపల పులుసుకి. సో ఇవి కొంచెం పెద్ద జాతి చేపలు అంటారు. సో అదే కాకుండా ఇదిగోండి ఉల్లిపాయ అండి, ఇవి ఒక 3 ఉల్లిపాయలు అండి, చిన్న ఉల్లిపాయలు 3 అండి. తర్వాత పచ్చిమిర్చి ఒక 7 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇది మసాలా పేస్ట్ లాగా దంచుకుని చేసుకున్నానండి, చాలా బాగుంటుంది మట్టి కుండలో చేసేటప్పుడు. అల్లం వెల్లుల్లి యాలికలు, ఒక్క ఎండుమిరపకాయ, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క అది మొత్తం కూడా దంచుకున్నానండి. సో అలా దంచుకున్న పేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, నాకు ఇష్టం ఇలాగా. సో బాగుంటుంది ఇదండి. ఆ పేస్ట్ రోటీలో దంచుకున్నాను, రోల్ ఉంటుంది కదా దాంట్లో దంచుకున్నాను. సో కొత్తిమీర, ఇవి ఒక 2 పెద్ద సైజ్ టొమాటోస్ అండి. కరివేపాకు చూసారు కదండి, ఇవ్వండి. సో ఇదేంటంటే ధనియాలు, జీలకర్ర, లవంగాలు ఏపేసి దాన్ని మిక్సీ కొట్టిన పొడి అండి. ఇది గరం మసాలా పౌడర్ లాగా చేసుకున్నాను ఇది. సో దీంట్లో కొంచెం వేపిన కల్లుపు కూడా వేసుకుని మిక్సర్ కొట్టుకున్నానండి ఇది, చూడండి. సో చూసారు కదా, ఇది చాలా బాగుంటుందండి, ఎప్పుడైనా మీరు ట్రై చేయండి, అలాగా చాలా బాగుంటుంది. సో కారం అండి, ఉప్పు, పసుపు అండి ఇది. తరువాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు, చూడండి ఎంత సైజు క్వాంటిటీ తీసుకున్నానో, పెద్ద నిమ్మకాయ సైజు అండి. సో ఇలా నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని, సో దీంట్లో ముందుగానే వాటర్ వేసి నానబెట్టేసుకోవాలండి. సో ఇలా నానబెట్టేసుకోవాలి, చూసారు కదా, ఇలా నానబెట్టేసుకుంటే మనకి ఏంటంటే నీట్గా నానిపోతుందండి. సో చూడండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఈ చేపల్ని మ్యారినేట్ చేస్తానండి. సో దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం అవన్నీ వేసుకుని బాగా కలిపేసుకుని ఉంచుకోవాలి. సో ముందుగా కొంచెం ఉప్పు అయితే వేస్తున్నానండి. చెప్పాను కదండి, ఆల్రెడీ కల్లుప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకున్న దాంట్లో నేను సాల్ట్ వేసాను, కొంచెం మసాలా పౌడర్ వేసినాను, ఇది ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్. సో అదే కాకుండా కొంచెం కారం వేసుకుంటున్నానండి. చిటికెడు పసుపు. సో దీంట్లోనే కొంచెం అండి మసాలా పేస్ట్ వేసుకుంటున్నాను నేను. సో వీటిని ఇలా ఇలా ముక్కలకి మొత్తం పట్టేసేలాగా, చూసారు కదండి, మొత్తం ముక్కలకి అంతా పట్టేసిందండి. చూడండి ఎంత నీట్గా అలా కలిపేసరికి ముక్కలు మొత్తం పట్టేసింది. సో దీన్ని అయితే నేను ఒక 10 మినిట్స్ అయితే వదులుతానండి, ఎందుకంటే ఈలోపు మనం ప్రాసెస్ చేసేసుకోవచ్చండి. ఒక 10 to 15 మినిట్స్ వదిలితే సరిపోతుందండి, ముక్కకి బాగా నీట్గా పట్టేస్తుంది మనకి. సో మనం అయితే ప్యాన్ ఆన్ చేసుకుందాం ప్రజెంట్ అయితే. సో చూడండి, మట్టి కుండ నేను తెచ్చేసాను, మట్టి కుండ స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నానండి. సో ముందుగా కుండ అయితే బాగా వేడెక్కాలండి. మనకి కుండ అయితే బాగా వేడెక్కిందండి, చూసారు కదా పొగలు వస్తుంది. సో ఈ టైంలోనే ఆయిల్ అయితే వేసుకోవాలండి. సో ఈ చేపల కర్రీకి అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుందండి. నేను కనీసం ఒక 50 ml ఆయిల్ అయితే వేసానండి. ఇప్పుడు ఇలా వేడెక్కింది కాబట్టి ఆయిల్ కొంచెం ఫాస్ట్గానే వేడెక్కుతుందండి. చూసారు కదండి, మనకు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇదే టైంలో నేను ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఆనియన్స్, మిర్చి కూడా వేసుకుంటున్నానండి. సో అదే కాకుండా మిర్చితో పాటు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను నేను. చాలా సింపుల్ రెసిపీ అండి, చేపల పులుసు అంటే ఎంతో కష్టమైతే కాదు, చాలా ఈజీగా ఉంటుంది. మీకు బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ అండి. నాకు దగ్గర 3 ఫిషెస్ 200కి వచ్చాయి.
సో కాస్ట్ రీజనబుల్గా ఉంది. మీరు బయట కొంటే ఒక చిన్న ముక్క చేప అయితే మనకి చాలా కాస్ట్ ఉంటుందండి. బట్ ఇలా అయితే మీకు కాస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో బ్యాచులర్ బ్రదర్స్ కానీ ఎవరైనా కొత్తగా వంటలు నేర్చుకునే సిస్టర్స్ ఎవరైనా ఉన్నట్టయితే సో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. మట్టి కుండలో చేసినట్టయితే మట్టి కుండలో చేసుకున్నందుకు చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ కుండలో మినరల్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మనం పెరిగే మట్టిలోనే ఎర్రమట్టితో చేస్తారు, కాల్చుతారు. సో ఇందులో మనకి ప్రిపేర్ చేసినప్పుడు దాంట్లోంచి మనకి మినరల్స్ లాక్ అవుతాయండి. సో లాక్ అవడం వల్ల కూడా హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అదే కాకుండా మనకి శీలవతి ఫిష్లోని మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చాలా హెల్త్కి బెనిఫిట్స్ అయ్యే ప్రోటీన్ ఉంటుంది, స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిదండి. సో దానివల్ల ఏంటంటే సో ఇలాంటి పెద్ద జాతి చేపలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇది సముద్రం చేప, దీనికి పులుసు అది ఉంటుంది కదండి. సో అదంతా క్లీన్ చేసుకుని నీట్గా ఇలా చేసుకుంటే చాలా ఈజీ అండి. మీరు క్లీనింగ్ రాలేదు అంటే చేపలు ఎవరి దగ్గర తీసుకుంటే ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఇస్తే వాళ్ళే క్లీన్ చేసేసుకుంటారు. బయట మీరు రెస్టారెంట్స్లోకి వెళ్ళి సో అంత మనీ పెట్టుకుని కొనుక్కునే బదులు సో ఇలా 200కి ఇలా కొనుక్కున్నట్టయితే మీరు కనీసం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 days వరకు తినొచ్చు. అంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. బట్ ఫిషెస్ అయితే మీరు కోసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా తీసుకుని వాడుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ కూడా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి మనకి వేగుతూ ఉన్నాయి. సో ఈ టైంలోనే నేను పసుపు కూడా వేసేసుకుంటున్నాను, చిటికెడు. చూడండి, చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, కష్టమైతే కాదు, చాలా సింపుల్ రెసిపీ. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మట్టి కుండలో చేపల పులుసు అంటే ఎక్కడికో వెళ్ళిపోయి కాస్ట్ పెట్టక్కర్లేదండి. చాలా సింపుల్. కుండ నాకు చెప్పాను కదండి, నా మట్టి కుండల వీడియో ఉంది, ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో కూడా మీకు యాడ్ చేస్తాను. సో చాలా తక్కువ అండి, ఇది నెల అక్కడికి ఎక్కడికో వెళ్ళి మీరు అంతంత కాస్ట్ బడ్జెట్ అయితే పెట్టక్కర్లేదు. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. చూడండి మనకు ఆనియన్స్ అయితే వేగిపోయాయి. సో మట్టి పాత్రలో కదండి, మరీ టూ మచ్ మనం మరీ ఎర్రగా చేసేసుకోకూడదు. సో ఇలా చేసుకుంటే సరిపోతుందండి. సో ఈ టైంలోనే మనము ఈ మసాలా పేస్ట్ అండి, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుని ఉంది కదా, సో పేస్ట్ అయితే వేసేసుకోవాలి. సో ఇలా దంచుకుని వేసుకుంటే చేపల పులుసుకి చాలా బాగుంటుందండి. అంటే చిన్న జాతి చేపలకైతే ఎలా అయినా వేసేసుకోవచ్చు, కానీ పెద్ద జాతి చేపలకైతే మాత్రం ఇలా దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ టైంలోనే ఏం చేస్తానంటే నేను చిన్న ఉప్పు అండి, చిటికెడు ఉప్పు అయితే వేస్తున్నాను. చాలా చిన్నదండి, ఆ ఉల్లిపాయ మెత్తబడుతుంది. ఫ్రై అయ్యింది కదా, ఫ్రై అయ్యింది కొంచెం మెత్తబడుతుంది. సో ఈ టైంలో ఒక్కసారి నేను మూత పెట్టేసుకున్నాను అనుకోండి, మనకి నీట్గా ఉడికిపోతుందండి ఫ్రై. చూడండి మనకి ఒకసారి చూద్దాము, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా నీట్గా ఫ్రై అయిపోయిందేమో. ఫ్లేవర్ చాలా బాగా వచ్చిందండి, మంచి స్మెల్ వస్తుంది. అలా స్మెల్ వస్తుంది అంటేనే మనకి పేస్ట్ అయితే అయిపోయినట్టండి, చాలా నీట్గా వేగిపోయినట్టు. సో ఇదే టైంలో ఏంటంటే మనం ఈ టొమాటో కూడా వేసేసుకుంటామండి. టొమాటో జ్యూస్ కంటే ఇలా వేసుకుంటే బాగుంటుందండి పెద్ద చేపలకి. సో ఏంటంటే బాగా మగ్గి ఫ్లేవర్ బాగా దిగుతుందండి. జ్యూస్ కన్నా ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు. సో ఇలా వేసినప్పుడే నేను దీంట్లో కొంచెం ఆల్రెడీ మనం ఫిషెస్లో వేసాం కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకోవాలండి. నేను చూసాను కదా, ఒక చిన్న స్పూన్ వేసుకుంటున్నాను. ఇది ఒక ఫుల్ స్పూన్ అండి, ఫుల్ స్పూన్ వేసుకుంటున్నాను. యాక్చువల్లీ 2 స్పూన్స్ వేసుకోవాలి, బట్ 1 స్పూన్ అయితే నేను మ్యారినేషన్ టైంలో వేసాను కాబట్టి ఒక 1 స్పూన్ వేసానండి. సో సాల్ట్ చూసారు కదా, ఒక హాఫ్ స్పూన్ అండి. చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. అదే కాకుండా మనం మసాలా తయారు చేసాం కదండి, మసాలా పౌడర్, లవంగాలు, దాల్చిన చెక్క చూసారు కదా. సో ఇది కూడా వేసేసుకుంటున్నాను. సో దీన్ని కూడా నీట్గా ఇలా కలిపేసుకోవాలి.
ఇలా కలిపేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. మట్టి కుండలో టేస్ట్ బాగుంటుంది అనే దానికి ఒక రీజన్ ఏంటంటే మనకి సో టపాలలో వండుకున్న కూడా బాగానే ఉంటుందండి. కళాయిలో వండుతారు కదా, సో అలా వండినప్పుడు ముక్క మొత్తం వాటర్ సరిగ్గా మునగదండి. సో దానివల్ల మనకి టేస్ట్ అనేది చిన్న తేడా వస్తుంది. అదే కాకుండా ఇలా మట్టి పాత్రలో చేసేటప్పుడు పాత్ర ఇలా లోతు ఉంటుంది కదండి. సో లోతు ఉండడం వల్ల ఏంటంటే సో ముక్క వేసి వాటర్ వేసేసరికి మనకి నీట్గా బాయిల్ అయిపోతుందండి. సో ముక్క ఉడకడం అనేది చాలా ముఖ్యం. ఉడికే ఉడికిపోతుంది అని అంటారు, కానీ ఆ కారము అవన్నీ కూడా మసాలా అవన్నీ కూడా నీట్గా దిగాలండి. సో ఫ్లేవర్ దిగకపోతే చేప చప్పదనం వచ్చేస్తుందండి. సో ఈ టైంకే నాకు ఇది వేగేసరికి నాకు ఆల్మోస్ట్ 15 minutes పట్టింది. ఎందుకంటే ఆనియన్స్ అవన్నీ నీట్గా వేగి టొమాటో అంతా వేగాలి కదా. మనకి మట్టి పాత్రలు అనేసరికి కొంచెం నార్మల్ కళాయి కన్నా కొంచెం టైం పడుతుందండి. సో దానివల్ల నాకు ఇది 15 minutes అవుతుంది, ఇంచుమించు 12 to 15 minutes అవుతుంది ఇది అయ్యేసరికి. సో మ్యారినేషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఒక్కసారి ఇలా నేను మూత పెట్టేసుకుంటున్నాను. సో మూత పెట్టేసుకుని అది నీట్గా ముక్క అంతా ఉడికిపోయే వరకు ఉంచుదామండి, వెయిట్ చేద్దాం. సో ఒక 2 minutes అయిందండి, చెక్ చేద్దాం మనకి టొమాటో అదంతా కూడా నీట్గా బాయిల్ అయిపోయిందా లేదనేది. సో చూడండి ఎంత నీట్గా మనకి ముక్క ఉడికిపోయి టొమాటో అనేది మనం ముక్కలుగా వేసామా ఎక్కడైనా కనపడుతుందా అండి? జస్ట్ ఏమీ లేదు. సో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టైంలోని మంది 1/2 గంట పైన అయిందండి మ్యారినేషన్ అయ్యి. సో అది ఆ చేపలు అయితే వేసేద్దాము. సో చేపలు వేసాక మట్టి పాత్రలోని మనమైతే గరిటెతో కలపకూడదు, అది ఒక ఫస్ట్ మెయిన్ పాయింట్ అండి. సో చూడండి నేను ఎలా అయితే కలుపుతాను ఒకసారి. సో చూడండి ముక్క మొత్తానికి పట్టింది, ఎంత నీట్గా పట్టిందో. సో అలా కలుపుకోవాలండి. అలా కలుపుకుని మనం నీట్గా ఇలా పెట్టేసుకోవాలి పొయ్యి మీద. మళ్ళీ పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 2 to 3 minutes వదిలేస్తే ముక్క మొత్తానికి పసుపు, ఉప్పు, కారం, మనం వేసిన మసాలా పౌడర్, అదే తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ అవన్నీ కూడా ముక్కకు పడతాయి. అప్పుడు మనం పులుపు వేసుకోవాలండి. సో ఈ లోపు నేను ఇది పులుపు ఉంది కదండి నీట్గా కలిపేసుకుంటాను. చూసారా నానబెట్టడం వల్ల ఎంత నీట్గా సాఫ్ట్ వస్తుంది. మీరు ఉన్న పరంగా అప్పుడే మీరు వేసుకుని మీరు ట్రై చేయండి, అస్సలు ఇలా కలుపుకోవడానికే అవ్వదండి. సో ఇలా నీట్గా కలుపుకోవాలండి. సో అలా కలుపుకుంటే నీట్గా మనకి ఏంటంటే సో పులుపు అంతా దిగిపోతుందండి. మనకి చింతపండు పులుసుకి పులుపు లేకపోతే అస్సలు బాగోదండి. ఎప్పుడైనా మనకి చేపల పులుసుకి చింతపండు అనేది కంపల్సరీ అండి. అది లేకపోతే ఆ కారం, మసాలా, పులుపు ఈ 3 లేకపోతే చింతపండు పులుసు అస్సలు బాగోదండి. ప్లస్ నేను ఈ వీడియో చేయకముందు ఎన్నో ట్రయల్స్ అయితే వేశాను. ఏ టేస్ట్లో అంటే మట్టి కుండలోని నేను ఎలా ఏ విధంగా చేస్తే మనకి పర్ఫెక్ట్ రెసిపీ అవుతుందో, మన పాతకాలంలో ఎలా చేసేవారో ఎంతో రీసెర్చ్ చేసి నా ఓన్గా ఒక 2 to 3 times నేను ట్రై చేసి అప్పుడు ఎలా వచ్చిందో పర్ఫెక్షన్, చిన్న చిన్న మిస్టేక్స్ ఉండే అన్నీ చెక్ చేసుకుని రికవర్ చేసుకుని సో రెక్టిఫై చేసుకుని ఫైనల్లీ ఇలా చేసుకున్నానండి. చూసారు కదండి నీట్గా మనకు పులుపు ఎలా తయారైపోయిందో. సో ముక్క అయితే ఉడుకుతుంది, లెట్ ఇట్ అండి కొంచెం సేపు, ఒక 2 minutes అయితే మనకు ముక్క ఉడకనివ్వండి, చూద్దాం. సో 2 minutes పైన అయిందండి. మరీ ఎక్కువసేపు ఉంచితే ఇది మట్టి పాత్ర కదండి, మట్టి పాత్ర కాబట్టి ఏంటంటే ముక్క అడుగున మాడు వాసన అయితే వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏంటంటే ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. సో నీట్గా ఇలా ముక్క జరుపుకుంటున్నాను, చూసారా ఇలా ఇలా అయితే జరుపుకుంటున్నాను. సో చూసారు కదండి అలా జరుపుకుంటున్నాను నేను. చూసారు కదండి మరీ హార్ష్గా అయితే జరుపుకోకూడదు. సో చూసారు కదా నేను జరిపిన ముక్క కూడా విడలేదు ఎక్కడ. సో ఇలా జాగ్రత్తగానండి, సో చాలా జాగ్రత్తగా కదుపుకోవాలి. మనం కదిపామంటే ముక్క కదిలి ఇరిగిపోకూడదు. సో ముక్క విరిగితే దాని టేస్ట్ ఉండదండి, గుండ గుండ అయిపోతుంది. సో ఇప్పుడు 2 minutes అయిపోయిందండి. ఈ టైంలోనే నేను
చింతపండు పులుసు అయితే వేసేసుకుంటున్నాను. ఇలా అడ్డు పెట్టుకుని వేసుకుంటున్నాను. సో అడ్డు పెట్టుకున్నట్టయితే ఇలా చింతపండు నీట్గా వచ్చేస్తుందండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. సరిపోతుందండి. ఇంతకన్నా చేపలు ముక్కలు మునిగే వరకు అండి. చూడండి, సో ముక్కలన్నీ మునిగాయి కదా, ఇలా ముక్కలు మునిగే వరకు వేసుకోవాలి తప్ప అంతకన్నా ఎక్కువ అయితే వేసుకోకూడదండి. సో ఇప్పుడు ఇలా ముక్కలు మునిగిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా ఒకసారి పట్టుకొని ఇలా ఇలా చూడండి. సో ఇలా ఇలా కలపాలి. ఎప్పుడు కూడా చేపల కర్రీని మనం గరిటెతో కలపకూడదు. సో అలా కలిపితే దాని టేస్ట్ ముక్కంతా గుండైపోయి సో దాని ఫ్లేవర్ అయితే పోతుంది. సో చూసారు కదా, ఫైనల్లీ చూడండి కలిపాక ముక్క అంతా నీట్గా కలిసిపోయింది. సో మీరు గరిటతో కలిస్తే ముక్కలు వీడిపోయి గుండ అయిపోతుంది. నుజ్జు అయిపోతే మనకి టేస్ట్ ఉండదు, చప్పగా చిరాగ్గా ఉంటుంది. కాబట్టి సో మనం ఇది అయితే అక్కర్లేదు గుడ్డ, బట్ సేఫ్ సైడ్ అండి. ఎప్పుడైనా సేఫ్టీ బెటర్. నేను ఒకవేళ మీకు ఇది ఇలా చేత్తో పట్టుకున్నానని మీరు అలా పట్టుకున్నారు అనుకోండి, గబుక్కులు ఏదైనా కట్టెల పొయ్యి మీద వండుకున్నప్పుడు అలా పట్టుకుంటే చేతులు కాలిపోతాయి. సో అందుకని సో మీరు క్లాత్తో పట్టుకొని నీట్గా ఇలా అంటే సరిపోతుంది. సో ఈ టైంలో ఇలా వేసేసాను కదా, నేను కొంచెం సేపు మూత పెట్టేసుకుంటున్నాను. చూడండి, మూత పెట్టేసుకుంటున్నాను. మరగనివ్వండి ఒక్క 5 మినిట్స్. సో చూడండి, నేనైతే ఒక 5 మినిట్స్ అయింది, మూత పెట్టేశాను. మీడియం ఫ్లేవర్లో పెట్టాను, మీడియం ఫ్లోలో పెట్టానండి. మనకి స్టవ్ అయితే మీడియం సెట్టింగ్లో ఆన్ చేశాను. సో ఇప్పుడైతే మనకి ఫిష్ అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఈ టైంలో ఏంటంటే నేను కొంచెం మసాలా పౌడర్ ఇందాక తయారు చేసింది చెప్పాను కదా, సో పౌడర్ అయితే ఫైనల్ కొంచెం వేసుకుంటున్నాను. చూడండి, సో టోటల్లీ ఫైనల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఈ పౌడర్ని ఒక 1 స్పూన్ అయితే వేసుకున్నానండి. సో ఇలా వేసుకున్నాక ఇలా క్లాత్ పట్టుకొని మళ్ళీ ఒకసారి ముక్కలంతటికి పట్టేలాగా సో కలిపేసుకుంటున్నాను. చూడండి, ముక్క ఎక్కడైనా విరిగిందా? అస్సలు విరగదండి. సో ముక్క కూడా బాగా ఉడికింది మనకి. సో మళ్ళీ పెట్టేసుకున్నాను, బాగా కలిపేసుకుని పెట్టేసుకున్నాను. ఒకసారి ఒక 2 మినిట్స్ వదిలేద్దామండి. సో ఒక 2 మినిట్స్ తర్వాత నీట్గా చూసారు కదండి, మనకి పులుసులోని ఆయిల్ పైకి తేలుతుంది అన్నమాట ఇక్కడ. సో పులుసులో ఆయిల్ తేలడం అంటే మనకి నీట్గా పులుసు రెడీ అయిపోయింది అని అర్థం. సో ఈ టైంలోనే నేను ఏంటంటే కొత్తిమీర తరిగి ఉంచుకున్నాను కదండి, సో కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. సో కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి. సో కొత్తిమీర కూడా వేసేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ వదిలేసేయాలండి. ఎందుకంటే ఎప్పుడు అందరూ ఏం చేస్తారంటే వేడి ఉంటుంది కదా దిగిపోతుంది అంటారు, బట్ అలా కాదండి. ఇలా వేసుకుని ఒక 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ అండి. సో అలా ఏమవుతుందంటే అప్పుడు ముక్క మొత్తానికి చక్కగా ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. తింటున్నప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి. మట్టి పాత్రలో ఉండేటప్పుడు ఇలా చేయాలి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే కాకుండా ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి, కొత్తగా చూసే వాళ్ళైతే. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా రిఫర్ చేయండి. ఎందుకంటే నాకు ఇలా మీరు సపోర్ట్ ఇస్తూ ఉంటేనే నేను ఇలాంటి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటానండి. కుకింగ్ వీడియోస్ చేయడం అయితే స్పెషల్లీ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. సో నార్మల్ వీడియోస్ అయితే ఏమో అండి, నార్మల్ వీడియోస్కి కుకింగ్ వీడియోస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. చాలా ఓపిక ఉండాలి. యాజ్ ఐ హ్యావ్ ఎ చిన్న బేబీ ఉందండి నాకు. సో చిన్న బేబీ ఉన్నా కూడా బేబీతో చేస్తున్నానంటే దట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ కదండి. సో ఇలా చేస్తున్నప్పుడు మీకు నాకు ఎంత సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ఎంత మంచి వీడియోస్ పెట్టగలను చెప్పండి. సో అందుకనే నాకు మీరు సపోర్ట్ అయితే ఇవ్వండి. సపోర్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా నేను మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. షార్ట్స్లో నా పాప వీడియోస్ కూడా ఉంటాయి, రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. డైలీ నేను అప్డేట్స్ ఇస్తాను రెగ్యులర్గా. సో చెక్ చేయండి, నా ఛానల్ని ఫాలో చేయండి. సో జస్ట్ 1 మినిట్ అయితే ఓపెన్ చేసి ఉంచాను, మూసి పెట్టానండి. ఇంకొక 1 మినిట్ తర్వాత మనకి క్లోజ్ చేసి ఓపెన్ చేసి చూద్దాం రెడీ అయిందో లేదో.